మడిగిలు రెంట్కి తీసుకొని ఖాళీ చేయకుండా కొంతమంది వేధిస్తుంటారు. తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తుంటారు, జీపీఏ మోసాలు చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు థర్డ్ పార్టీ అంటే వేరే గ్యాంగ్స్ కానీ ఆశ్రయించకుండా కోర్టు మీద నమ్మకం కలిగేలా ఉండాలంటే ఏం చేయాలి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు అంటే కొన్ని కేసెస్ ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవన్నీ కొన్ని కేసెస్ ఉంటున్నాయి. బట్ ఏంటంటే వాళ్ళందరూ ఎవరైనా సరే మోసపోయినప్పుడు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కొంచెం పర్సూ చేసుకుంటే ఈవెన్ కోర్ట్స్లలో కూడా న్యాయం జరుగుతుంది. కానీ కోర్టులో డిలే అవుతుంది అన్నది బాగా ఎలిగేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు కోర్టులు కూడా అంటే కోర్టులు అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది కోర్ట్స్ కూడా పెంచుతున్నారు కాబట్టి అంటే ఫ్యూచర్లో ఆ డిలే కూడా తగ్గే అవకాశం ఉంది. ఓకే, అంటే సివిల్ మ్యాటర్ వరకు మీరు చెప్తున్నారు. అంటే మీరు దాదాపు 1989లో మీ సర్వీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు 2018 ఇటీవల కాలంలో మీరు పోక్సో కేసు కావచ్చు, లేదంటే భానుకిరణ్ లాంటి కేసులు 302 చేశారు. ఇవి కాకుండా నేను ఒక విక్టిమ్కి మంచి కేసు చేశానన్నది గుర్తే ఉందా? ఒకటి 302 బహదూర్పుర కేసు ఒకటి ఉన్నది. అందులో ఫస్ట్ వైఫ్ చిల్డ్రన్కు సెకండ్ వైఫ్ చిల్డ్రన్కు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి. అయితే ఫాదర్ ఏమో హీ విల్ సపోర్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ సెకండ్ వైఫ్. అయితే ఈ సెకండ్ వైఫ్ చిల్డ్రన్ ఫస్ట్ వైఫ్ వాళ్ళ సన్ను మర్డర్ చేస్తారు డ్యూ టు ది ప్రాపర్టీ డిస్ప్యూట్స్. అందులో మాకు ఎవరైతే మర్డర్ చేస్తాడో సెకండ్ వైఫ్ సన్ అండ్ ఫాదర్ బోత్ వేర్ కన్విక్టెడ్. అంటే ఎలా కన్విక్ట్ తీసుకొచ్చారండి మీరు? అంటే యాక్చువల్లీ అందులో మాకు యాక్చువల్లీ ఒక ఐ విట్నెస్ మాకు సపోర్ట్ చేశాడు మెయిన్ బేసికల్లీ, అండ్ అదర్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోగలం. ఓకే, అంటే ఐ విట్నెస్ ఒకటి కాకుండా ఎక్కువ మంది ఉంటే కేసులు ఫెయిల్ అవుతుంటాయి అంటారు. అంటే కాంట్రవర్సీ అవ్వడం వల్ల ఫెయిల్ అవుతుంటాయి అంటారు. ఇందువల్ల అంటే అట్లా ఏముండదు. మనము అంటే ఇప్పుడు ఐ విట్నెసెస్ అంటే ఎంతమంది ఐ విట్నెసెస్ ఉంటే అంతమంది ఐ విట్నెసెస్ను మనం ఎగ్జామిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మంచి ఐ విట్నెస్లను చూసి అంటే అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి అక్కడ చూసిన దాన్ని బట్టి మంచి ఐ విట్నెసెస్ను మనం కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవిడెన్స్ ఇప్పించగలరు. జనరల్గా మీ దగ్గరికి 302 కేసు వస్తే మీరు ఫస్ట్ ఏ గ్రౌండ్స్లో వెళ్తారండి? అంటే ఫస్ట్ మేము కేసు పర్సూ చేస్తాము. యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు చూస్తాము. చూసిన తర్వాత దాని తర్వాత విట్నెసెస్ను అంటే ఎవిడెన్స్ను ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి విట్నెసెస్లో అనేది మేము ఫస్ట్ విల్ ప్లాన్ ఇట్ అండ్ అకార్డింగ్లీ ప్లాన్ ప్రకారం మేము వాళ్ళని ప్రవేశపెడతాం. కానీ అక్కడ పోలీస్ ఆ విధంగా మీకు సపోర్టింగ్ చేస్తుంటుందా? వస్తుంటారు. అంటే ఈ సీరియస్ కేసెస్లో గ్రేవ్ అఫెన్సెస్లలో పోలీస్ ఆఫీషియల్స్ ఇనిషియల్గా మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాతనే మేము కలెక్టివ్గా కూర్చొని డిసిషన్ తీసుకుంటాం. కానీ కొన్ని కేసుల్లో పోలీస్ ఆఫీషియల్ అంటే ఐఓ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేకపోతే అది ఐఓకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా కేసులు పోతున్నాయి అనేది అట్లేం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నా కానీ దానికి ఏం లేదు. బికాజ్ వీ హ్యావ్ అంటే విక్టిమ్కు లాస్ కావద్దు, విక్టిమ్కు న్యాయం జరగాలనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇన్ డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో కూడా. అంటే మరి ఎందుకంటే కొన్ని కేసుల్లో అక్యూజ్డ్ అక్విట్ అవుతుంటాడండి? అంటే ఎవిడెన్స్ పూర్తిగా ఎవిడెన్స్ లేకుంటే మాత్రం ఇక బికాజ్ విట్నెసెస్ హాస్టైల్ అయిపోయి ఇక చెప్పలేని పరిస్థితుల్లో అప్పుడు అక్యూజ్డ్ అక్విటెడ్ అవుతుంది. అదర్వైజ్ హాస్టల్ అవ్వడానికి కారణం కూడా ఐఓ అనేది కూడా ఎలిగేషన్ ఉంటుంది. అది ఏం లేదండి. అది యాక్చువల్లీ దట్ ఈజ్ ఓన్లీ రూమర్. అంటే వాళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ చేస్తుంటారు ఐఓ? లేదు అది అట్లాంటిది ఏం లేదు. బికాజ్ ఈవెన్ నౌ హయ్యర్ అఫీషియల్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అట్లాంటిది జరిగే పరిస్థితే లేదు. ఓకే, 302లో ఇన్ని ఎవిడెన్స్లు ఉండే తర్వాత కూడా మీ సర్వీస్లో ఆ కేసు కన్విక్షన్ రాకుండా ఉన్న కేసు ఏమైనా ఉందండి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు విట్నెసెస్ చెప్పిన తర్వాత మనకు డెఫినెట్గా కన్విక్షన్స్ వస్తాయి. ఇక విట్నెసెస్ చెప్పలేని కేసులలో మీ సర్వీస్లో ఆల్రెడీ కేసు అయినా ఉందా? అంటే ఆ 302ని మీరు టేకప్ చేసిన తర్వాత, మీరు ఆర్గ్యూ చేసిన తర్వాత కన్విక్షన్ రాకుండా అక్విట్ అయిపోయింది కేసు, చేయలేకపోయినాయి అన్న ఫీలింగ్తో ఏమైనా ఉందా? అట్లాంటి కేసెస్ అంటే ఓకే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.